లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు తపస్కాలంలో శ్రమ దినాలలో 2వ ఆదివారం, మార్చి నెల 1వ తారీఖు, 1వ తారీఖు యేసయ్య ఈరోజు మనందరికీ కూడా తన దివ్య రూపాన్ని మనకు తెలియజేస్తున్నారు, చూపిస్తున్నారు. హృదయ నేత్రాలతో ఆయన యొక్క దివ్య రూపాన్ని మనం అందరం ఇప్పుడు చూద్దాము. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 17వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. దివ్య రూపధారణ. 6 దినములు గడిపిన పిమ్మట యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానును తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతంపై వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరం చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగాను అయ్యెను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించినట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములు నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలా పడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కన్నులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండ యేసు వారితో, మనిషి కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనము గూర్చి ఎవరితోనూ చెప్పరాదు అని శిష్యులకు చెప్పెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, తపస్కాలములో, పరిశుద్ధ శ్రమల దినాలలో 2వ ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాము. మార్చి నెల ఈరోజు 1వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు తన దివ్య రూపాన్ని గురించి. ఒకరోజు యేసయ్య తన 3 శిష్యులను, పేతురు గారును, యాకోబు గారును, అతని సోదరుడైన యోహాను గారును, వీళ్ళు 3 కూడా యేసయ్య ఎత్తైన పర్వతం మీదకు తీసుకొని వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసయ్య వారి ముందే చేయి ఎత్తిన దూరంలో ఉండి ఆ శిష్యులకు దివ్య రూపాన్ని యేసయ్య చూపిస్తున్నారు. అయితే ఆయన దివ్య రూప ధరించగానే ఆయనతో మాట్లాడుతున్న మరి 2 వ్యక్తులను, ఏలియా గారిని, మోషే గారిని చూస్తున్నారు శిష్యులు. అయితే ఆయన వస్త్రాలు తెల్లగా అయిపోయాయి. ఆయన సూర్యుని వలె, 100 సూర్యుల వలె ఆయన వస్త్రాలు అంత తెల్లగా అయిపోయాయి. ఆయన ముఖ కాంతి 100 సూర్యుల కాంతి వలె దగదగదగ మెరుస్తుంది. ఆయన వస్త్రాలు ఏ చాకలి కూడా ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి. ఆయన ఏలియా గారితోను, మోషే గారితోను యేసయ్య ముచ్చటిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయాలను, ఈ సందర్భాన్ని చూస్తూ, ఈ 3 చూస్తూ శిష్యులు 3 కూడా ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు పేతురు గారు యేసు ప్రభుతో చెప్తున్నారు, ప్రభు, మరి మీకు చిత్తమైతే నేను ఇక్కడనే మీ 3కి కూడా, ఏలియా గారికి, మోషే గారికి, మీకు 3 పర్ణశాలలు నిర్మిస్తాం, మనం ఇక్కడే ఉందాము అని పేతురు గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన తెలియకనే ఆయన మాట్లాడుతున్నారు. తన్మయమై మతిస్థిమితం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఆవరించిన ఆ కాంతికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు.
మాట్లాడుతున్నారు, తెలియకుండానే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళకు ఎక్కడి నుండి వస్తుందో లేకపోతే ఏ విధంగా వస్తుందో తెలియట్లేదు. అయితే వెంటనే ఆ మాట మాట్లాడిన వెంటనే అదిగో మేఘమండలం నుండి ఒక మేఘం వచ్చి వాళ్ళని కమ్మివేసింది. వెంటనే వాళ్ళు భూమి మీద సాగిలి పడిపోయారు. మతిస్థిమితం లేకుండా అలా పడిపోయారు. వెంటనే మతిస్థిమితం లేక పడిపోయారు. కానీ వాళ్ళకి అక్కడ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న మాటలను వాళ్ళకి వినబడుతున్నాయి. అదిగో ఆ మేఘమండలం నుండి ఒక వాణి వినిపిస్తుంది. శిష్యులు వింటున్నారు ఆ వాణిని, ఆ యొక్క శబ్దాన్ని, ఆ యొక్క మాటలను. ఇంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించును. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట వినగానే సంతోషం, ఆనందం శిష్యులకి. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను, ఈయనను మీరు ఆలకించండి అని. ఆ తర్వాత వాళ్ళు కిందకి దిగి వచ్చేసిన తర్వాత అదిగో ఆ కిందకి దిగి వస్తూ ఉండగా యేసయ్య శిష్యులతో పలుకుతున్నారు, లెండు భయపడకుడు అని పలికి, అంతటా వారు కన్నులు ఎత్తి చూడగా వారికి ప్రభు ఒక్కరు తప్పించి ఇంకెవరు అక్కడ కనబడలే. తన్మయం చెందిపోయారు, ముఖం తిరిగి పడిపోయినట్లు అయిపోయారు. ప్రభు వచ్చి లెండు మనం వెళ్ళిపోదాం రండి అని శిష్యులు ముగ్గురిని కూడా తీసుకుని వస్తూ ఉండగా అదిగో అప్పుడు యేసయ్య ఒకళ్ళే కనబడ్డారు. మోషే గారు కనబడలేదు, మళ్ళీ ఏలియా గారు కూడా కనిపించలేదు. ప్రియమైన దైవజనులారా, అప్పుడు యేసయ్య శిష్యులతో చెప్తున్నారు, ఇదిగో ఈ యొక్క దివ్య రూప దర్శనాన్ని మీరు మనిషి కుమారుడు మరణించి పునరుత్థానమైనంత వరకు కూడా ఏ ఒక్కరితో కూడా చెప్పకండి, ఎవరికి తెలియజేయకండి అని గట్టిగా వారిని గద్దించాడు. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు తాను పునరుత్థానం కోసం, తాను యొక్క శ్రమల పాత్ర కోసం ముందుగానే శిష్యులకు చెప్పేవారు. అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఈ దివ్య రూప ధారణ కోసము మీరు ఎక్కడా చెప్పకండి, మనిషి కుమారుడు పునరుత్థానం అయినంత వరకు ఎక్కడా నోరు జారకండి అని. మరి ఈరోజు ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో మనకి కూడా యేసయ్య తన దివ్య రూపాన్ని తెలియజేస్తున్నారు. ఆ దివ్య రూపాన్ని మనం మననం చేసుకుంటూ మన హృదయంలో ఆయన యొక్క దివ్య రూపాన్ని నిలుపుకుంటూ ఆయన వాక్యాన్ని, ఆ మేఘమండలం నుండి వినబడిన ఆ వాక్యాన్ని మనం స్మరణ చేసుకోవాలి. ఏమని ఆ మేఘము నుండి వినిపించింది ప్రభు వాణి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను, ఈయనను మీరు ఆలకించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాటను మనం ఈ 40 రోజులు కూడా ధ్యానం చేయాలి, మననం చేసుకోవాలి. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.